Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ గురు దత్తాత్రేయ స్వామినే నమః. శ్రీ గురుభ్యో నమః. దత్తాత్రేయుని అనుగ్రహం పొందటానికి ముందుగా దత్తాత్రేయుని అనుగ్రహ లీలలు మరియు వారి చరిత్రను వివరంగా తెలుసుకుందాం. బ్రహ్మ వేదమంత్రములను మర్చిపోవుట. బ్రహ్మ ఒకసారి అవిద్య లేక మాయను సృష్టించుటకు తీవ్రంగా ఆలోచించవలసి వచ్చింది. ఈ పరిశ్రమయందు బ్రహ్మ మనోదౌర్బల్యాన్ని పొంది వేదములకు నిధియగు తానే వానిని స్మరణ చేయుట గాని స్మృతికి తెచ్చుకొనుట గాని చెయ్యలేకపోయాడు. బ్రహ్మ సహ్యాద్రి చేరి రేణుకాదేవిని ఆరాధించగా ఆమె ప్రత్యక్షం అయ్యింది. బ్రహ్మ తన దుస్థితిని చెప్పి వేదములు గాయత్రి మంత్రము కూడా మర్చిపోయానని చెప్పి తనకు పూర్వస్మృతి ప్రసాదించమని కోరాడు. రేణుకాదేవి ప్రసన్నమయ్యి సహ్యాద్రిపైన ఉన్న దత్తాత్రేయుని ఆశీస్సులు పొందమని బ్రహ్మను ఆదేశించింది. బ్రహ్మ దత్తప్రభువుని దర్శించి అంతా చెప్పుకున్నాడు. సృష్టికర్తయగు బ్రహ్మతో రేణుకామాతయే వేదమాత, గాయత్రి బ్రహ్మరూపిణి, నీవు విస్మరించినదంతయు స్ఫురణకు వచ్చునని తెలిపాడు. దత్తప్రభువు ఒడియందున్న అనఘాదేవిని రేణుకాదేవిని బ్రహ్మ ప్రార్థించారు. తక్షణమే తాను మరిచిపోయిన వేదము గాయత్రి మంత్రము స్ఫురణకు వచ్చాయి. బ్రహ్మకు దత్తప్రభువు గురువై వేదములు బ్రహ్మకు దానమిచ్చాడు. దత్తప్రభువు సిద్ధ ఆమలక వృక్ష ఛాయలో కూర్చుని ధ్యాననిష్ఠుడై ఉన్నాడు. ఆ వృక్షమున్న ప్రదేశం అంతయు ఆమలకాశ్రమము అని ప్రసిద్ధి చెందింది. అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబరః స్మతృగామి స్వభక్తానముద్ధార్థ భవ సంకటాత్. ఈ శ్లోకం యథాశక్తి జపం చేస్తే కష్టాలు తొలగుతాయి. ఇంద్రనీలమణి వలె కాంతులు వెదజల్లుచు ఆత్మమాయారతుడగు ఆత్మజ్ఞానియగు అవధూతయై దిక్కులే అంబరములుగా కలవాడై సర్వాంగములు భస్మలేపనములు కలవాడై ప్రఫుల్ల కమలముల వలె విప్పారిన నేత్రములు కలవాడై ఆత్మజ్ఞాన యోగములకు నిధి అయి సర్వసాక్షి అయి పవిత్ర భావముతో తనను ఆశ్రయించిన భక్తుల ఎడ దయాస్వభావము కల దేవాధిదేవుడు దత్తప్రభువు. ఒకసారి శ్రీమన్నారాయణుడు బ్రహ్మదేవునితో నేను దత్తాత్రేయుడునని చెప్పబడిన పరమేశ్వరుడే దత్తప్రభు. అట్టి దత్తప్రభువును ఆశ్రయించిన భక్తులకు భవసాగరము దాటుటకు వారి నామమే దివ్యమగు నావ. అట్టి దత్తాత్రేయ స్వామి లీలలు తెలుసుకొని తరిద్దాం. మునులకు తన విరాట్ స్వరూపాన్ని చూపుట. ఒకసారి నైమిసారణ్యంలో నివసించు యతులు మునులు మహర్షులు శ్రీ వాసుదేవుని ధ్యానిస్తూ సమాధి స్థితిలో ఆనందము పొందిన సమయంలో బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపములో ఒకరుగా ఉన్న ప్రణవస్వరూపుని శంఖము చక్రము గద పద్మము ఢమరుకము జపమాల అనేక ఆయుధములు ధరించి సర్వము తనలో చూపు దత్త భగవానుని విశ్వరూపమును దర్శించి దత్త దత్తాను 2 అక్షరముల మంత్రముతో జపించుచుండగా దత్త భగవానుడు అదృశ్యమయ్యారు. వారు ఉన్న అరణ్యమంతయు ముళ్ల పొదలు క్రూర మృగములమయమై ఉండగా అవి పూలు పండ్ల తోటలతో ఫలభరితమై పక్షుల కిలకిలారావములతో మార్పు చెందుటను తెలుసుకొని అది దత్త భగవానుని అనుగ్రహమని తలచి దత్త శ్రీ గురు దత్త అని కీర్తించారు. మునికుమారులను దత్తుడు పరీక్షించుట. ఒకసారి దత్త భగవానుడు ఏకాంత నిష్టలో ఉండుటకు వెళుతుండగా మునికుమారులు వారిని చూసి వరములు పొందదలిచి దత్తుని వెంటబడ్డారు. దత్తుడు అది గమనించి కొంత దూరం నడిచి అక్కడ ఉన్న సరస్సులో దిగి నీటిలో అదృశ్యమయ్యాడు. మునికుమారులు దత్తుని దర్శనమునకు చాలా కాలము ఆ సరస్సు వద్దనే వేచి ఉన్నారు. దత్తుడు వారిని పరీక్షించటానికి ఒక అంగనతో కలిసి నీటి నుండి బయటకు వచ్చి ఆ స్త్రీని తన తొడపై కూర్చుండబెట్టుకున్నారు. అది చూసి కూడా మునికుమారులు కదలలేదు. తరువాత దత్తుడు ఆ వనితతో మద్యము తాగుచు ఆ స్త్రీతో సరసములాడుచు ఆమెను ముద్దులతో నింపుటను మునికుమారులు చూశారు. ఇట్టి దురాచారపరుడు స్త్రీలోలుడు మనకు వరములనిచ్చున అసంభవము అని తలచి
మునికుమారులు దత్తుని విడిచి వెళ్ళారు. దత్తునకెక్కడిది అనాచారత్వము? తన దరిచేరు వారి విశ్వాసమును ఓర్పును పరీక్షించుటకు ఇట్టి లీలలు దత్తప్రభువు చూపుట మాత్రమే. శ్రీ గురుదేవ దత్త. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.